సో ఇలాంటి ఇయర్లీ వన్ చేస్తే అట్లీస్ట్ సమ్ హోప్ విల్ గెట్ ద ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో, టెక్నీషియన్ ఎవరు ఉన్నారో, అట్లీస్ట్ దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. దాని తర్వాత ఒక మినిమం ఒక 4,000 పీపుల్ సర్వైవల్ ఫ్రమ్ దట్ మనీ. రవి గారు అంటే జనరల్ గా కేజీఎఫ్ వరకు ఎన్ని సినిమాలు చేసినా అంత రికగ్నిషన్ రాలేదు సార్. సో కేజీఎఫ్ తర్వాత ఇంకా మీ మార్క్ గట్టిగా క్రియేట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కేజీఎఫ్, బిఫోర్ కేజీఎఫ్ అంటే ఏం చెప్తారు మీరు? బిఫోర్ కేజీఎఫ్ ఉగ్రం అయిన తర్వాత చాలా ఆపర్చునిటీ ఉంది. బట్ కేజీఎఫ్ ఏమంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ త్రీ పర్సన్, ప్రశాంత్ నీల్ అండ్ యష్ గారు, తర్వాత విజయ్ సార్. దీస్ 3 people బ్రింగ్ దట్ టు అప్ ఫ్రంట్. ఓకే. సో ఆ ముగ్గురు తీసుకున్న స్టెప్ నుంచి సో వీఆర్ హియర్. అంటే ప్రతి ఒక్కరిని ఒక పాయింట్ ఆఫ్ లో మనం నమ్మాలి అంటే ఒకటి నచ్చి ఉండాలి. సో అంటే మీకు చెప్తారు ఆ జర్నీలో ఏదో ఒకటి చెప్పే ఉంటారు. మీలో ఏం నచ్చింది ఇంకి ఆ మ్యూజిక్ పాయింట్? అందరూ చెప్పేది ఓన్లీ డెడికేషన్. ఓకే. డెడికేషన్ అండ్ రీసెర్చ్. సో ట్రెండ్ ఏం జరుగుతుందో ఐ విల్ ఫాలో దట్ ట్రెండ్ అండ్ ఐ విల్ డూ దట్. సూపర్. సో జనరల్ గా అంటే ఆ సినిమాలో ఇంకొకటి కూడా 19 years అబ్బాయి ఎడిటింగ్ చేశారు. అంటే అన్ని ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించాయి మాకు. అంటే కొత్త టాలెంట్. ఏం చెప్తారు యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నా యాంగిల్లో చూస్ ద బెస్ట్, గివ్ ద బెస్ట్. ఓకే. సో హీ నో వాట్ హీ వాంట్. అది మన లోపల నుంచి హీ విల్ 100% హీ విల్ టేక్ ఇట్ అవుట్. అంటే అలా అంత మంచి టాలెంట్ హీస్. అంటే 19 years అబ్బాయి ఇలా అనుకున్నారు కదా. సో అప్పుడు అంటే అంతకుముందు మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు, చాలా చూసారు. యంగ్ అబ్బాయి చేయగలరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని ఏమైనా అనిపించింది సార్ మీకు? యాక్చువల్లీ ఆయన టాలెంట్ చూసిన తర్వాత హీ గేవ్ అన్ ఆప్షన్. ఓకే. సో ఎందుకంటే వెన్ హీ నో ఎవ్రీథింగ్, ప్రశాంత్ సార్ ఇట్ సెల్ఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. He know music well, he know editing well, he know everything. ఏం కావాలి, ఏం తీసుకోవాలి, he know. సో ఐ థింక్ అదే దాంట్లో ఏమి ప్రాబ్లమ్ రాదు. ఓకే. అంటే ఇప్పుడు కేజీఎఫ్ ఆ స్క్వేర్లో మీరు ఇచ్చేసిన తర్వాత మ్యూజిక్ మళ్ళీ అంటే ఒక లవ్ సాంగ్స్ కానీ, ఒక రొమాంటిక్ కానీ ఈ జోనర్లోకి రావాలంటే ఏదో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. అంటే మీరు ఇప్పుడు ఇదైనా అదే ఈజీలో చేయగలరా? 100%. అదే ఎవ్రీథింగ్ ఇస్ వి ఫాలోడ్ ఆన్ ద స్టోరీ. సో మన కేజీఎఫ్ అయిన తర్వాత వి డిడ్ యాక్చువల్లీ సలార్ అయిన తర్వాత వి డిడ్ జీబ్రా హియర్. ఓకే. జీబ్రా మూవీ కంప్లీట్లీ లవ్ ఓరియంటెడ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. సో అలాగే మనం మీ మైండ్ లో కేజీఎఫ్ ఎక్కువ ఉంటుంది కదా, అది వాళ్ళ మైండ్ లో సార్ ఫిక్స్ అయిపోయి పెట్టేశారు అక్కడ. అంటే కేజీఎఫ్ తర్వాత మనకి మళ్ళీ సలార్ తో ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. సో అంటే ఇంకా ఆ విజయం కి ప్రభాస్ గారి ఇంకా ఒక్కొక్క సీన్ చూసుకుంటే అంటే కేజీఎఫ్ తర్వాత సలార్. సో ఎలా అనిపించింది సార్ అది ప్రభాస్ గారు? కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ సార్. యాక్చువల్లీ కేజీఎఫ్ వచ్చేసి ఎపిక్ ఆర్కెస్ట్రా, కేజీఎఫ్ 2 వచ్చేసి హైబ్రిడ్ ఆర్కెస్ట్రా. ఓకే. సో ఇది సలార్ వచ్చేసి కంప్లీట్లీ హైబ్రిడ్ ఆర్కెస్ట్రల్ రికార్డ్ చేసినా కూడా. సో వీ మేడ్ ఇట్ లైక్ సింథసైజర్. అలా మనం చేంజ్ చేసి వీ హావ్ ప్రెజెంటెడ్ ఇట్. దిస్ ఆల్ డిపెండింగ్ ఆన్ జనరేషన్. ఆ జనరేషన్ లో వరల్డ్ లో ఏం జరుగుతుంది, సో ఐ హావ్ ఫాలోడ్ దట్. అండ్ సలార్ చూస్తున్నప్పుడు ఒక 3-4 దగ్గరలో ఆడియన్స్ ఒకసారి లేసేవాళ్ళు అనమాట ఆ వైబ్కి. సో అంటే మాకు థియేటర్కి వచ్చిన తర్వాత తెలుసు, బట్ మీరు అక్కడే స్టూడియోలో ఉండేటప్పుడు మీకు ఒకటి అర్థం అవుద్ది కదా. సో ఎక్కడ కనెక్ట్ అవుతారు అనుకున్నారు మీరు? అన్ని యాంగిల్లో హీ డిజైన్డ్. యాక్చువల్లీ మీరు కేజీఎఫ్ దాని తర్వాత సలార్ వస్తే సో ఇక్కడ స్లో నరేషన్ ఉంటుంది, బట్ ఇట్స్ స్లో పాయిజన్. మీకు బిగినింగే ఎక్కదు. అవును. బట్ హిస్ నరేషన్ స్టైల్ ఇట్ సెల్ఫ్ అది ముందే హీస్ ప్లాన్డ్ ఇలాగే రావాలి అని. ఓకే. సో స్లోగా ఇట్ విల్ హాంటింగ్ యూ అండ్ స్లోగా ఇట్ విల్ ఎక్కుతుంది. సో ఎవ్రీ సీన్ వి ట్రీటెడ్ మ్యూజిక్ లైక్ దట్ ఓన్లీ.
సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. సో అది అంటే ప్రభాస్ గారు అనేటప్పుడు మనకి ఏంటంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలి మనం, ఇది గట్టిగా ఉండాలి అని అనుకుంటారు కదా. అంటే మీరు ఆ టైంలో ఎలాంటి హోంవర్క్ చేశారు? యాక్చువల్లీ ప్రశాంత్ సార్ యాంగిల్లో ఒక సార్, వీ హ్యావ్ టు లవ్ ద హీరో ఫస్ట్. ఓకే, అది ఆ హీరో పైన లవ్ వచ్చేస్తే అన్ని ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి. సో అలా వచ్చినవనా? 100%. మరి ఇప్పుడు ప్రశాంత్ గారిని అడుగుతుంటే ఇంకేం ఇవ్వట్లేదు, ఆ 2 గురించి కూడా కాస్త ఏదైనా, ఇది సలార్ 2 అది గురించి ఇంకా టైం ఉంది కదా. అంతే అంటారా? సో అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అదే ఎక్స్పెక్టేషన్ మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. నేను సలార్ 2 చూసే టైంలో కేజీఎఫ్ పైన ఎక్స్పెక్టేషన్ అయింది. సో అలా యాక్చువల్లీ వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రజెంట్ ఏముందో ఆ మూవీని చూసి ఆ గురించి మనం మాట్లాడితే 100% బాగానే ఉంటుంది. సో అంటే ఈ 2 వచ్చే గ్యాప్ లో మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్, అది బిగ్ స్కేల్ లోనా? సో అంటే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎలాగా హైలో ఉంటాయి సార్. అది చెప్పాల్సినది, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన కాంబినేషన్ అంటే మాకు పిచ్చిగా ఉంటాయి. సో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటది, అంటే ఇలా చెయ్యాలి అని ఉంటాయి కదా. యాక్చువల్లీ మన ఆ యాంగిల్లో వర్క్ చేయడం లేదు యాక్చువల్లీ. సో ఏం చెప్తారు యాక్చువల్లీ, ఆ టైంలో కథ వినిన తర్వాత ఏం మా మైండ్కి ఐడియా వచ్చిందో, ఇది హిట్ అవుతుంది, హిట్ అవ్వాలి, ఆ యాంగిల్లో వీ హ్యావ్ టు గివ్ ద జస్టిఫికేషన్ ఫర్ దట్ సీన్, వీ హ్యావ్ టు జస్టిఫికేషన్ ఫర్ దట్ సాంగ్. అలా మనం వర్క్ చేస్తాం యాక్చువల్లీ. అది ఇమీడియట్ గా అయింది షూట్కి వెళదాం అలా లేదు. So we will keep working on, keep tweaking that track. Every time we will work on that track. So ఎప్పుడు ఆ స్పార్క్ వస్తుందో, సో దట్ ఇస్ ద సాంగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.